సర్వోన్నతుడును సర్వశక్తిమంతుడును జీవాధిపతి అయిన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామమున ఈ ఉదయకాల శుభములు మీకు తెలియజేస్తున్నాను. ఈ దిన దేవుని యొక్క వాక్య ధ్యానము క్రీస్తు విషయమైనటువంటి నింద గొప్ప భాగ్యము. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 26వ వచనము. మోషే గురించి వ్రాయబడినవి. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైనటువంటి నింద గొప్ప భాగ్యమని ఎంచుకున్నాడు అనుంది. అవును ప్రియులారా, మోషే ఎవరు అని కనుక ఆలోచన చేస్తే ఒక హెబ్రియలకు పుట్టినటువంటి కుమారుడు. అయితే ఐగుప్తు రాజు హెబ్రీలో పుట్టినటువంటి ప్రతి మగపిల్లవాడిని చంపివేయండి అని ఆజ్ఞించిన తర్వాత మోషే యొక్క తల్లి ఆయనను పెంచడం కష్టమనిపించి జమ్ము పెట్టులో పెట్టి వదిలేసినప్పుడు నదిలో ఫరో యొక్క కుమార్తె ఆ బిడ్డవాడు సౌందర్యవంతుడిగా ఉండటం చూచి తన కుమారునిగా తీసుకొని పెంచుకుంది. అయితే మోషే పెద్దవాడైన తర్వాత తన సొంత జనులైనటువంటి హెబ్రీయుల్ని ఐగుప్తీయుడు కొట్టడం చూసి భరించలేకపోయాడు. వెంటనే ఆ ఐగుప్తుని చంపడం జరిగింది. దేవుడు మోషేను పిలిపించి ఇశ్రాయేలీయులను విడుదల దయచేయడానికి దేవుడు ఏర్పాటు చేసుకున్నప్పుడు కొంత అయిష్టంగానే అతడు ఒప్పుకున్నాడు. అతడు నేను ఫరో యొక్క కుమారునిగా ఉన్నట్లయితే నేను రాజ్యాధికారాన్ని తర్వాత నేను అనుభవించేటువంటి వాడను, కాబట్టి ఈ ఐగుప్తీయులతోనే నేను ఉంటే బాగుండేది అని అనుకోలేదు. కానీ ఐగుప్తి యొక్క ధనం మీద కానీ, ఐగుప్తీయుల యొక్క రాచరికం మీద కానీ, ఐగుప్తులు అనుభవించేటువంటి సుఖభోగాల మీద మోషే దృష్టి పెట్టలేదు. కానీ నాకు శ్రమైనా నిందైనా నా ప్రజ అయినటువంటి హెబ్రీలతో నేను ఉండాలి అనేటువంటి ఆలోచన కలిగిన వాడుగా ఉంటున్నాడు. అందుకే దేవునికి లోబడి ఇశ్రాయేలు జనాంగాన్ని విడిపించడానికి మోషే వెళ్ళినట్లుగా మనం చూడొచ్చు. అందులో భాగంగానే ఈ యొక్క మాట మనం చూడొచ్చు. క్రీస్తు విషయమైనటువంటి నింద గొప్ప భాగ్యమని ఎంచుకున్నాడు. వచ్చేటువంటి ఈ యొక్క అల్పకాల పాపభోగములు అనుభవించటం కంటే నా దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట నాకు మేలు అని ఆలోచించాడు. ఫరో కుమార్తె యొక్క కుమారుని అనిపించుకోవడానికి ఇష్టపడలేదు. కానీ అతడు దేవుని ప్రజలతో ఉండటం మూలంగా దేవుడు ఇవ్వబోయేటువంటి ఆ శ్రేష్టమైనటువంటి ప్రతిఫలం మీద అతడు దృష్టి పెట్టినట్లుగా మనం చూడొచ్చు. అందుకని ఇక్కడ మనం చూస్తే విశ్వాసమును బట్టి అతడు అదృశ్యమైనటువంటి వాటిని చూచుచున్నట్లుగా స్థిరమైనటువంటి బుద్ధి కలవాడై అని ఉంది. అదృశ్యమైనటువంటి దేవుని చూస్తున్నట్లుగా, అదృశ్యమైనటువంటి ఆ నిత్య రాజ్యాన్ని చూస్తున్నట్లుగా అతడు స్థిరమైనటువంటి బుద్ధి కలిగిన వాడై రాజాగ్రహానికి భయపడక ఐగుప్తును విడిచి పారిపోయాను అనుంది. కాబట్టి ఆనాడు మోషే నేను ఐగుప్తీయులతో ఉన్నప్పుడు నాకు రాజ్యాధికం వస్తుంది, అధికారాన్ని అనుభవించగలుగుతాను, ధనాన్ని సంపాదించుకోగలుగుతాను, నా ఇష్టం వచ్చినటువంటి రీతిలో నా జీవితాన్ని నేను జీవిస్తాను అని ఆలోచించలేదు. ఎందుకంటే ఇదంతా కూడా అల్పకాల పాపభోగమే అని అర్థం చేసుకున్నాడు. అందుకని నేను క్రీస్తుతో ఉంటే ఒకవేళ నేను శ్రమపడినా, బాధ అనుభవించినా తర్వాత కలగబోయేటువంటి ఆ మహిమ నాకు ఇంతకన్నా ఎక్కువగా ఆనందాన్ని, సంతోషాన్ని తీసుకొస్తుంది అని అతడు ఆలోచన చేశాడు పిల్లలు. అందుకనే ఐగుప్తు ధనం మీద ఆశపడలేదు, కానీ అల్పకాల పాపభోగం మీద ఆశపడలేదు, కానీ దేవుని ప్రజలతో నేను శ్రమ పడుతున్నా నాకు మేలు అని విశ్వాసాన్ని బట్టి కలగబోయేటువంటి ప్రతిఫలాన్ని ఆలోచించాడు. ఈ లోకంలో జీవిస్తున్నటువంటి మనము కూడా ఇహలోక సంబంధమైనటువంటి విషయాలు, పాపభోగాలు అనుభవించడం కన్నా, ఈలోక సంబంధమైనటువంటి వాటి మీద దృష్టి పెట్టి సంపాదించుకోవటం కన్నా, ఈ 70 సంవత్సరాలు సుఖభోగాలు అనుభవించడం కన్నా క్రీస్తు కొరకు నీతి, న్యాయము, యథార్థత కలిగిన వారుగా మనం జీవించాలి అని ఈ యొక్క వాక్యం ద్వారా దేవుడు మనకి హెచ్చరిక చేస్తున్నాడు. ఎప్పుడైతే అలా జీవించామో మనము కూడా విశ్వాసాన్ని బట్టి దేవుని యొక్క రాజ్యాన్ని చూడగలుగుతాము. ఆయన రాజ్యంలో ప్రవేశించేటువంటి ఆధిక్యత దేవుడు మనకిస్తాడు. ఎందుకని ఈ మాటలు చెప్తున్నామంటే, సొలొమోను భక్తుడు కూడా ఈ లోకంలో నాకు ఏది సంతోషాన్ని ఇస్తుంది, ఏది నన్ను ఆనందింపచేస్తుంది, ఏది నన్ను సుఖవంతమైనగా ఉంచుతుంది అని అన్ని రకాలైనటువంటి ప్రయత్నాలు చేశాడు ఈ లోకంలో. కానీ ఏది కూడా అతడి సుఖాన్ని ఇవ్వలేకపోయింది, సంతోషాన్ని ఇవ్వలేకపోయింది, ఆనందాన్ని ఇవ్వలేకపోయింది. అందుకనే చివరికి అంటాడు, ఒకడు గాలికై ప్రయాసపడినట్లుగా నేను ఈ అన్నిటి కోసం ప్రయాసపడ్డానని అంటాడు. అని నీ యవ్వన కాలాన్ని బట్టి తృప్తి పొందు, నీ యవ్వన కాలాన్ని బట్టి సంతోషించు, కానీ ఒక విషయం మాత్రం గుర్తుంచుకో, తీర్పు తీర్చేటువంటి యేసుక్రీస్తు ఉన్నాడని, ఆయన ఎదుట నీతి, న్యాయము, యథార్థత కలిగి పాపం వైపు చూడకుండా ఉన్నటువంటి వారు నీతిమంతులుగా మార్చబడతారనేటువంటి సత్యాన్ని నువ్వు జ్ఞాపకం చేసుకోవాలని అంటాడు చివరిలో అతను. కాబట్టి మనము మోషేలాగా జీవించాల్సినటువంటి అవసరం ఉంది. ఎప్పుడైతే మోషేలాగా జీవిస్తామో అల్పకాల పాప భోగమైనటువంటి ఈ లోకాన్ని చూడకుండా మన కన్నులను మూసుకొని ప్రభు కొరకు సాక్షిగా మనము జీవిస్తామో మోషేలాగా మనము కూడా ఆత్మీయ నేత్రాలతో ఆయన రాజ్యాన్ని చూడగలుగుతాం. అంతేకాకుండా ఆయన వచ్చినప్పుడు ఆయనతో పాటు ఎత్తబడేటువంటి గుంపులో ఉంటాం. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికి దయచేయను గాక. ఆమేన్. ప్రార్థన. సర్వశక్తుడా, ప్రేమ గల మా తండ్రి, అల్పకాల పాపభోగం అనుభవించుట కంటే
నేను క్రీస్తు బిడ్డలతో శ్రమపడుట నాకు మేలని నేను అతని రాజ్యానికని అధికారాన్ని ప్రభా, అతని యొక్క ధనాన్ని కూడా వదులుకొని మోసే బయటకు వచ్చాడు ప్రభా. అలాగే మేము కూడా ఈ లోకము ఆశలు దాని వైపు చూడకుండా ప్రభా, మేము పరిశుద్ధంగా జీవిస్తూ మీ రాజ్యానికి వారసులయ్యే భాగ్యాన్ని ప్రతి బిడ్డకు దయచేయమని యేసు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్.